గతేడాది ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పూసలమ్ముతూ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది మోనాలిసా. మధ్యప్రదేశ్కు చెందిన ఆమె తన తేనె కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది. మోనాలిసా క్రేజ్ను చూసి చాలామంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. కానీ అందరికీ షాకిస్తూ మోనాలిసా బోర్స్లే ఇటీవల కేరళలో వివాహం చేసుకుంది. తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా ఫర్మాన్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. కేరళకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు దగ్గరుండి మరీ వీరి వివాహం జరిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతాం. కొందరు మోనాలిసా ఫర్మాన్ ఖాన్ వివాహాన్ని లవ్ జిహాద్గా చెప్పుకొచ్చారు. కానీ నూతన దంపతులు దీనిని ఖండించారు. తమకు అన్ని మతాలు సమానమే అన్నారు. ఇదిలా ఉంటే మోనాలిసా ప్రేమ వివాహంపై ఆమె తండ్రి జై సింగ్ తాజాగా స్పందించారు. కొన్ని రోజుల క్రితం కొంతమంది తమ ఇంటికి వచ్చారని మోనాలిసా తండ్రి జై సింగ్ వెల్లడించారు. నటనలో శిక్షణ, సినిమా పనుల కోసం మోనాలిసాను తమతో పాటు కేరళకు పంపమని అడిగారన్నారు. ఇలాంటి విషయాల గురించి పెద్దగా తెలియని తాను అందుకు ఓకే చెప్పి తాను కూడా కూతురితో కలిసి కేరళకు వెళ్ళినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు మోనాలిసా వివాహం చేసుకున్న భర్త ఫర్మాన్ ఖాన్ కూడా తన ఇంటికి వచ్చిన బృందంలో ఉన్నాడని, కానీ అప్పుడు తాను అతడే తన కూతురిని పెళ్లాడే వ్యక్తి అని తనకు తెలియదన్నాడు జేసీ. ఇక కేరళకు వెళ్ళగానే ఫర్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకుంటానని తన కూతురు తనకు చెప్పిందని, అయితే అందుకు తాను నో చెప్పానని వెల్లడించారు. దాంతో వారిద్దరూ కేరళ పోలీస్ స్టేషన్కు వెళ్లి రక్షణ కోరారని చెప్పుకొచ్చారు. మోనాలిసాకు ఇప్పటికే 18 సంవత్సరాలు కాబట్టి ఆమె తనకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చని పోలీసులు చెప్పారన్నాడు జేసీ. దీంతో తానేమీ చేయకుండా వెనుతిరిగి వచ్చానన్నాడు. కొంతమంది సినిమా అవకాశం అంటూ వాళ్ళు కేరళకు పిలిపించుకున్నారు. మేము పెద్దగా చదువుకున్న వాళ్ళం కాదు. ఇదంతా ఎలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు. బహుశా ఎవరైనా నా బిడ్డను ప్రభావితం చేసి ఉండవచ్చు. అయితే ఆమె నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప మాకిప్పుడు వేరే మార్గం లేదు. ప్రేమ సంగతి ముందే చెప్పి ఉంటే మేమే పెళ్లి చేసేవాళ్ళం అంటూ మోనాలిసా మామ కూడా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు.